ఓం శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. అమ్మవారి పిలుపు ఛానల్కి స్వాగతం అండి. ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. మరి ఈరోజు వీడియోలో అమ్మవారి పిలుపు ద్వారా మనకు అందబోయేటువంటి సందేశం ఏమిటి అంటే, బిడ్డ నీతో మాట్లాడాలనే నీ ముఖ్యమైనటువంటి ఉద్దేశం కదా, ఈ రోజున నీతో మాట్లాడడానికే నేను నీ ముందుకు వచ్చాను. కాబట్టి ఒంటరిగా నేను చెప్పేటువంటి మాటలను ఆలకించు, నీ మనసు అంతా కూడా కుదుట పడుతుంది అని అంటున్నారండి అమ్మవారు. మరి ఆ తల్లి మనకు ఇవ్వాలి, అందించాలి అనుకున్నటువంటి సందేశంలో పరమార్థాన్ని ఏదైతే ఉంటుందో తప్పకుండా మనం వివరంగా తెలుసుకుందామండి. కాబట్టి మా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అప్పుడే పూర్తిగా అర్థమవుతుంది. అమ్మవారి యొక్క సందేశాన్ని తెలుసుకునే ముందుగా చాలా మందికి ఎన్నెన్నో సమస్యలు అనేవి ఉంటూ ఉంటాయి కదండి. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైనటువంటి సమస్య అనేది పీడిస్తూ ఉంటుంది. ప్రేమ, పెళ్లి, సంతానం, వ్యాపారం, భార్యాభర్తల మధ్య గొడవలు, కోర్టు సమస్యలు, ధన నిలకడ లేకపోవడం, అలాగే భార్యాభర్తల మధ్య ఎటువంటి గొడవలకైనా కానీ స్త్రీ పురుషులకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క సమస్యకు కేవలం 5 రోజుల్లోనే ఒక మంచి పరిష్కార మార్గాన్ని పొందాలి అంటే ఇక్కడ స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి నెంబర్కి అయితే ఒక్కసారి కాల్ చేసి ప్రయత్నించండి ఫ్రెండ్స్. చాలా నమ్మకమైనటువంటి గురువు గారండి. గురువుగారి కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 7075662225. అది మీకు ఏ విధమైనటువంటి సమస్య అయినా కావచ్చు, ఒక్కసారి సంప్రదించండి. శ్రీ వారాహి అమ్మవారి యొక్క దివ్య ఆశీస్సులతో మన గురువుగారు అయితే జ్యోతిష్యం తెలుపబడతారండి. స్త్రీ పురుషులకు వశీకరణం చేయడంలో మన యొక్క గురువుగారు చాలా ప్రత్యేకమైనటువంటి అనుభవం కలిగినటువంటి వ్యక్తులనే చెప్పాలి. ఖచ్చితంగా మీకున్నటువంటి సమస్యల నుండి అయితే మీరు కూడా బయటపడగలుగుతారండి. సుబ్రహ్మణ్యం రాజు గారు మీకున్నటువంటి సమస్యలకు ఏదైనా కానీ మంచి పరిష్కార మార్గాన్ని పూజల రూపంలో కానీ పరిహార రూపంలో కానీ తెలియపరుస్తారండి. ఖచ్చితంగా నమ్మకంతో ఒక్కసారి కాల్ చేసి ప్రయత్నించండి. బిడ్డ, నేను నీతో ఒంటరిగా మాట్లాడాలని, నీవు ఒంటరిగా వినమని ఎందుకు చెప్తున్నానో తెలుసా? నేను ఈరోజు నీతో సంభాషించబోయేటువంటి ఈ యొక్క సంభాషణ నేను నీకుగా అంటే నేరుగా వచ్చి నీ చెవిలో చెప్తున్నాను కదా. కాబట్టి ఆయా సూచనల ద్వారా, ఈ యొక్క ఘటనల ద్వారా, నీ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితుల ద్వారా నీతో మాట్లాడుతున్నాను. మరి ఈ రోజున కూడా అదే ఎనర్జీతో ఈ రోజున నీకు ఒక మంచి పిలుపునివ్వబోతున్నాను. అంటే నీ ముందు జీవితంలో ఒక పెద్ద మార్పు అనేది రాబోతుంది. నీవు ఆలోచిస్తున్నావేమో, నేను నీతోనే ఎందుకు మాట్లాడుతున్నాను అని. నేను నీతోనే కాక మరి ఎవరితో కూడా మాట్లాడుతాను చెప్పు. మరి నీవు నేను మాట్లాడినా కూడా మాట్లాడకపోయినా నా చిత్రపటం ముందు నిలబడి అలా చూస్తూ నాతో కూడా నీవు మాట్లాడుతూ ఉంటావు కదా. కాబట్టి నేను కూడా నీతో మాట్లాడుతున్నాను. నేను ఎంత ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని నాకు ఇచ్చావో తెలుసా? అది నీకు బాగా తెలుసు. నేను ప్రతి ఒక్క బిడ్డను కూడా ప్రేమిస్తున్నాను. నన్ను నేను ప్రేమించుకుంటున్నాను. నీవు ఎప్పుడూ కూడా తక్కువగా భావించుకోవద్దు. నీ యొక్క దృష్టిలో ప్రతి ఒక్కరూ కూడా అమూల్యమైనటువంటి బిడ్డలే. అయితే నేను కూడా నీకు మీ యొక్క జీవితంలో మంచి దిశను చూపించబోతున్నాను. స్వయంగా ఎన్నో సూచనలు పంపించుతున్నాను. బహుశా నీవు ఇప్పుడు జీవితంలో ఏదో గందరగోళం నుండి, అంటే నీ యొక్క హృదయంలో ఒక ప్రవర్తన చేస్తూ ఉంటున్నావేమో. కాబట్టి ఈ రోజు నిరంతరం ఆలోచనలతో బ్రతికేస్తూ ఉంటున్నావు. కాబట్టి ఈ యొక్క సందేశం నీ ముందుకు వచ్చింది. అయితే నేను నీతో ఒక విషయాన్ని చెప్పాలి అని అనుకుంటున్నాను. నీవు నడుస్తున్నటువంటి మార్గము అది ఎంత కష్టంగా కనిపించినా కానీ దాని యొక్క ప్రతి అడుగు కూడా నీ యొక్క జీవితంలో ఒక పెద్ద చిత్రపటాన్ని పూర్తి చేయడానికి అవసరం. రాబోయే కాలంలో నీవు ఎదుర్కొనేటువంటి మార్పులు అవి నిన్ను ఒక కొత్త స్థాయికి తీసుకువెళ్ళబోతున్నాయి. తరచుగా నీవు ఇలా ఆలోచిస్తూ ఉంటున్నావు. నీ యొక్క జీవితంలో వచ్చినటువంటి కష్టాలు శిక్ష అని అనిపిస్తే నీవు అనుకుంటున్నావేమో, కానీ అది నీ యొక్క కర్మ ఫలితాన్ని కూడా శుద్ధి చేసేటువంటి ఒక ప్రక్రియ. అయితే ఈ యొక్క కష్టాలు కానీ నీ యొక్క లోపల దాగి ఉన్నటువంటి శక్తిని బయటకు తీసుకురావడానికి కూడా నీవు ఎంత దుఃఖభరితంలో ఉన్నా కానీ, ఎన్ని సవాళ్లు చేసినా కానీ అటువంటివి అన్నీ కూడా రాబోతున్నటువంటి సుఖం, విజయానికి మార్గం చెప్పాలి అనేటువంటి విషయం సూటిగా చెప్తున్నాను. ఇప్పుడు నీ సమయము అనేది రాబోతుంది. నీవు నీ యొక్క భయాలు, నీ యొక్క సందేశాన్ని అంతా, నీ యొక్క పరిమితులను అన్నిటినీ కూడా విడిచిపెట్టు. ఎందుకంటే నేను నీకు ఒక కొత్త ప్రారంభాన్ని ఇవ్వబోతున్నాను. నీకు ఎన్నో అవకాశాలు వస్తాయి. నీవు ఆలోచనలు అన్నీ కూడా అలాగే ఇప్పటి వరకు కనీ విని ఎరుగునటువంటి అవకాశాలు కూడా రాబోతున్నాయి. కేవలం మాటల్లోనే కాదు, ఇది నీకు నిర్ణయించుకునేటువంటి కాలం. చూడు, నీకు నాపై విశ్వాసాన్ని మరింత అధికంగా కలిగించబోతున్నాను. రాబోయే కాలం నీ యొక్క గతాలు అన్నిటికంటే కూడా ప్రకాశంగా ఉంటుంది. బహుశా నీవు చాలా కాలం నుండి ఓపిక పట్టావు. కొన్నిసార్లు బ్రేక్ అయ్యావు. కొన్నిసార్లు నీవు ఓటమిని అనుకుంటున్నావు. కానీ నేను మాత్రం నీ యొక్క ప్రతి ప్రార్థన విన్నాను. మరి ఇప్పుడు నేను ఈ విధంగా నీకు చెప్పాలి అనుకుంటున్నాను. నీవు నీ యొక్క జీవితంలో ఇప్పుడు ఏ విధమైనటువంటి మార్పు అనేది కావాలనుకుంటున్నావో అదే మార్పు, అదే దశ, అదే ఆలోచన నీ యొక్క భాగ్యాన్ని అన్నీ మార్చే విధంగా ఉండబోతున్నాయి. నేను నీ కోసం ఏదో అలా రాయడం లేదు. నీ యొక్క ఊహకు మించి
అటువంటి అవకాశాన్ని రాయబోతున్నాను. నీ బ్రహ్మాండంలో అత్యంత అద్భుతమైనటువంటి విషయం ఏమిటో తెలుసా? మనిషి ఓటమి అనేటువంటి సమయంలోనే భగవంతుడు అతనికి మార్గాలు తెరుస్తాడు. అదే మరి ఇప్పుడు నీ యొక్క జీవితంలో కూడా జరగబోతుంది. నీ యొక్క జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభించబోతున్నాను. నీవు ఇప్పుడు ఎన్నో కష్టాలు ఉన్నా కానీ నీవు అనుకుంటున్నటువంటివి అన్నీ కూడా అయిపోయాయి. అన్నీ కూడా అనుకుంటున్నప్పుడు నేను నీకు ఉన్నాను అనేటువంటి భరోసా అనేది నీకు ఇవ్వబోతున్నాను. చివరిగా ప్రయత్నం చేయి అని చెప్తున్నాను. మరి ఈరోజు ఈ యొక్క సందేశం నీ ముందుకి ఎందుకు వచ్చిందో తెలుసా? నీవు ఎక్కడైతే నా యొక్క జీవితం అయిపోయింది, ఇక నాకు ఈ యొక్క అవకాశం రాదు, ఇక నాకు ఈ యొక్క పని అనేది జరగదు, నా జీవితం అంతా కూడా ఇక ఇంతే, ఈ తప్పులు బాధలు తీరవేమో, ఇక అన్నీ కూడా నిస్పృహలతో నిరాశతో నీవు కృంగిపోయి కూర్చొని ఉన్నావు కదా, లేచి నీ యొక్క కన్నీరు అంతా కూడా తుడుచుకో. ఈరోజు నీకు చెప్పబోయేటువంటి ఈ యొక్క మాటలు చాలా అంటే చాలా మనసుకు ఊరటనివ్వబోతున్నాయి. ఇక్కడితో ఆగిపోలేదు. నీ యొక్క జీవితం ఇక్కడి నుండే ప్రారంభం కాబోతుంది. ఇప్పుడే నీకు అవకాశాలను ఇవ్వబోతున్నాను. ఇప్పటి నుండే నీ యొక్క జీవితంలో మరొక అద్భుతం ఉండబోతుంది. విశ్వాసాన్ని కలిగి ఉంచబోతున్నాను. ఎందుకంటే రాబోతున్నటువంటి కాలంలో నీకు ఒక గొప్ప వ్యక్తులు అంటే గొప్ప అవకాశాలు అటువంటివి అన్నీ కూడా, అలాగే ఒక గొప్ప అద్భుతాలు కూడా జరగబోతున్నాయి. అవి నీకు మరింత నమ్మకాన్ని కలిగింపజేస్తున్నాయి. నేను నిజంగా నీతో ఉన్నాను అని నీవు కోల్పోయినటువంటి మార్గాన్ని నీ కళ్ళారా నీవు చూసినప్పుడే తెలుస్తుంది. నీవు కోల్పోయినటువంటి వస్తువు ఏదైనా కావచ్చు, అంతకంటే మంచి లభించే విధంగా నీకు చేయబోతున్నాను. నీవు చేసినటువంటి ప్రతి పూజ కూడా నేను స్వీకరించాను. కాబట్టి నీ యొక్క వాగ్దానాన్ని నేను నిలబెట్టాలి అని కదా నీవు ఆలోచించాలి అని నీ యొక్క సమయం ఎదుర్కొనేటువంటి పరిస్థితులు అదంతా కూడా ఎంత గందరగోళంగా ఉన్నప్పటికీ నీ యొక్క మనసును మాత్రం ప్రశాంతంగా ఉంచుకో. ఎన్నో ఆగిపోయినట్లుగా ఎన్నో అంచనాల ప్రకారం జరగలేదు అని చెప్పేసి నీవు అనుకోవచ్చు. అవన్నీ కూడా ఆటుపోట్లు. వాస్తవంగా నిన్ను సిద్ధం చేసేటువంటి మార్గాలు, నిన్ను ఒక ఉన్నతమైనటువంటి స్థాయికి తీసుకువెళ్ళడానికి నేను నీ యొక్క ఆలోచనలు, నీ యొక్క ఓపిక, నీ యొక్క విశ్వాసం అటువంటివి అన్నీ కూడా బలంగా ఉండే విధంగా చేశాను. ఇక కొత్త మార్గం వైపు నిన్ను నిలబెట్టబోతున్నాను. నీతో నేను స్పష్టంగా ఇలా చెప్పాలి అని అనుకుంటున్నాను. ఇక చింత విడిచిపెట్టు. ఎందుకంటే నీవు సంవత్సరాలుగా ఆశించినటువంటి వస్తువులు కానీ, బంధువులు కానీ, ఇటువంటివి అన్నీ కూడా నీ దగ్గరకు రాబోతున్నాయి. నీవు ఎప్పుడైనా కానీ గమనించావా? జీవితంలో అతిపెద్ద తుఫాను వచ్చినట్లుగా దాని తర్వాత ఒక కొత్త ప్రారంభం కూడా జరుగుతుంది కదా. రాత్రి అత్యంత చీకటి సమయం తర్వాత సూర్యుడు ఉదయించినప్పుడు కూడా అదేవిధంగా రాత్రి నీకు అర్థాన్ని నీకు వివరించాలి అని అనుకుంటున్నాను. ఈ యొక్క చీకటి రాత్రి ముగిసిపోబోతుంది. నీ యొక్క జీవితంలో కొత్త ఉదయం అనేది సమీపంలోనే ఉంది. నీవు ఆలోచిస్తున్నావేమో ఈ మార్పు ఎప్పుడు వస్తుంది అని. అది కొద్ది రోజుల్లోనే రాబోతుంది. అలాగే నీ యొక్క మనసును నీవు నచ్చుక చెప్పుకోవాలి. నీ యొక్క మనసుకు నీవే కదా ధైర్యం చెప్పుకోవాలి. నీవే కదా ఆలోచించినట్లుగా ఈ యొక్క మార్పు అనేది ఎప్పుడు వస్తుందా, ఎలా జరుగుతుంది అని అయితే విను. ఈ యొక్క మార్పు అనేది నెమ్మదిగా నీ చుట్టూ ఉన్నటువంటి చిన్న చిన్న ఘటనల నుండి ప్రారంభమయ్యే విధంగా చేయబోతున్నాను. నేను కొన్ని సూచనలు కూడా ఇవ్వబోతున్నాను. ముందు బహుశా అవగాహన అనేది చెందకుండా వస్తావేమో. అంటే ఎవరో ఒక వ్యక్తి నీ యొక్క జీవితంలోకి రావడం కానీ, అతను నీ యొక్క మార్గంలో చూపించడం కానీ, ఆకస్మికంగా నీకు ఒక అవకాశాన్ని ఇప్పించడం కానీ, ఇటువంటివన్నీ కూడా నీ యొక్క గమ్యం వైపు అతను అడుగులు వేయడం కానీ, ఇలా అన్నీ కూడా చేస్తాను. ఇది అంతా కూడా ప్రారంభించినప్పుడు అస్సలు భయపడవద్దు. ఎందుకంటే ఇది అంతా కూడా సమయయోగం కాదు, ఇది నా యోజన. ఈ యొక్క బ్రహ్మాండంలో ఏది కూడా వ్యర్థం కాదు. ప్రతి ఒక్క సమావేశం, ప్రతి ఒక్క ఘటన, ప్రతి ఒక్క కష్టం, ప్రతి సంతోషం, ప్రతి ఒక్క పరిచయం ఒక పెద్ద చిత్రానికి భాగం. కాబట్టి నీవు ఈ సమయంలో ఒక తెలియనటువంటి ప్రయాణం నుండి నీవు ఒక విజయం సాధించబోతున్నావు. కొన్నిసార్లు నీకు అనిపించవచ్చు నీవు ఒంటరిగా ఉన్నావు అని, ఎవరు నీ మాట కూడా అర్థం చేసుకోవడం లేదు అని. ఒంటరితనం వాస్తవంగా నిన్ను మరింత అధికంగా బలపరచడానికి, అసలైనటువంటి నీ యొక్క శక్తిని గుర్తించడానికి నేను చేసేటువంటి ప్రయోగం. అయితే నీ యొక్క శక్తిని నీవు ఎప్పుడైతే తెలుసుకుంటావో ఏ పరిస్థితి నుండి నీవు కదిలించాలేవు. నీ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు ఏదైనా కానీ వారిలో చాలామంది నెమ్మదిగా నీ యొక్క జీవితం నుండి దూరం అయిపోవచ్చు. ఇది కూడా నేను చేసేటువంటి మార్పే. ఎందుకంటే తప్పుడు వ్యక్తులు నీ యొక్క జీవితం నుండి తొలగించకపోతే సరైనటువంటి వ్యక్తులు నీ యొక్క జీవితంలోకి ప్రవేశించరుగా. కాబట్టి కొన్ని సందర్భాలు, కొన్ని పరిస్థితులు, కొన్ని అలవాట్లతో స్తంభించబడి ఉన్నాయి. కాబట్టి మరి నేను నిన్ను ఈ యొక్క బాధల నుండి విముక్తి అనేది చేయాలనుకుంటున్నాను. కాబట్టి ఏ సందర్భం లేదా పరిస్థితి ముగిసినప్పుడు దుఃఖం పడవద్దు. దాన్ని కూడా ఒక సూచనగా అర్థం చేసుకొని బలంగా ఉండు. ఇప్పుడు నీకు ఏదో ఒక కొత్త మార్పు జరగబోతుంది అని తెలుసుకో. నేను చెప్పబోతున్నాను. నీవు చాలా భరించావు, కానీ ఇప్పుడు నేను నీకు చూపించబోయేటువంటి మార్గము కొత్తదిగా ఉండబోతుంది.
నీ కళ్ళ నుండి వచ్చినటువంటి ఒక ప్రతి కన్నీరు బొట్టు కూడా నేను అర్థం చేసుకున్నాను. కాబట్టి నీ యొక్క కళ్ళను ఒక చిరునవ్వుతో మార్చేయబోతున్నాను. గుర్తుందా? నీవు ఎన్నిసార్లు నా ముందు ప్రార్థన చేశావో, నీ యొక్క జీవితం అంతా కూడా మారితే బాగుంటుంది అని ఎన్నిసార్లు అనుకున్నావో, ఈ యొక్క ప్రార్థన ఎక్కడికి పోతుంది అని చెప్పి అనుకుంటున్నావు. కానీ నీ యొక్క ప్రతి మాట నేను విన్నాను. మరి ఇప్పుడు మంచి సమయం వచ్చింది. నీ యొక్క ప్రార్థన, ఈ యొక్క సమాధానం అన్నీ కూడా తప్పకుండా నీకు ఉపకారం చేయాలి కదా. కొన్నిసార్లు నీకు ఆకస్మికంగా అనిపించవచ్చు. ఈ విధంగా నీ యొక్క మనసులో చాలా శాంతంగా అనిపించవచ్చు. ఎటువంటి కారణం లేకుండా నీకు సంతోషం అనుభూతి అవ్వవచ్చు. ఇది అంతా కూడా నా సూచనలే. నేను నీకు దగ్గరగా ఉన్నప్పుడు ఇలాంటి మార్పులన్నీ కూడా జరుగుతాయి. రాబోయే కాలం నీకు గొప్ప అవకాశాన్ని వచ్చే విధంగా చేస్తాను. నాపై నమ్మకాన్ని ఏ ప్రార్థన కూడా విమర్శించవద్దు. అయితే ఇది అంతా కూడా నీకు కృపతో జరుగుతుంది అని ఒక్కసారి గుర్తు చేసుకో. నా యొక్క కృతజ్ఞతల భావంతో ఉన్నప్పుడు నేను మరింత అధికంగా నీ కోసం పనిచేస్తాను. కేవలం భౌతిక వస్తువులతో నిండి ఉండవద్దు. ఈ యొక్క సమయం మిమ్మల్ని ఆధ్యాత్మికంగా కూడా మార్చేటువంటి దిశ. నీ యొక్క ఆలోచనలు, నీ యొక్క దృక్పథం, నీ యొక్క జీవన శైలి అన్నీ కూడా మారాలి. మరి ఈ యొక్క మార్పు నీకు అసలైనటువంటి సంతోషాన్ని ఇస్తుంది. చూడు, నేను నీతో అసలు చెప్పాలి అనుకుంటున్నాను. ఇప్పుడు సమయం వచ్చింది. నిన్ను నీవు క్షమించుకో. బహుశా నీవు గతంలో కొన్ని తప్పులు చేసి ఉండవచ్చు. బహుశా నీవు మాత్రం నిన్ను నీవుగా నిందించుకొని అస్సలు ఉండవద్దు. కానీ నేను ఇలా చెప్తున్నాను, నేను నిన్ను శిక్షించడానికి కాదు, నేను నిన్ను సంరక్షించుకునేడానికి. నీవు నన్ను క్షమించుకోకు ముందు ఒక్కసారి ఆ యొక్క భగవంతుని క్షమించమని వేడుకో. భవిష్యత్తు నీ యొక్క గతం కంటే బాగా ఉండబోతుంది. ఇప్పుడు నీవు నడిచేటువంటి మార్గం నిన్ను మెల్లమెల్లగా ఒక గమ్యాన్ని వరకు తీసుకురాబోతుంది. ఇప్పుడు నీకు మబ్బులాగా కనిపించినా కానీ ఆ యొక్క మబ్బు తాత్కాలికమైనది. నెమ్మదిగా అన్నీ కూడా అంతా కూడా స్పష్టంగా వస్తాయి. నేను నీతో ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే, నీ యొక్క శక్తిని ఇతరుల సహాయంతో కూడా ఉపయోగించుకోవాలి కదా. నీవు ఎవరో, నీ యొక్క జీవితంలో కాంతి అనేది ఒక బ్రహ్మాండంగా నీకు మరింత పెద్ద కాంతిగా పంపించబోతున్నాను. అదే నా యొక్క యోజన. కాబట్టి ఈ రోజున ఈ యొక్క సందేశాన్ని వింటున్నప్పుడు నీ యొక్క హృదయాన్ని ఒక్కసారిగా పులకింపు చేసుకో. వికాసంతో నీవు విను. రాబోయే కాలంలో నీ యొక్క జీవితం ప్రతి ఒక్క బాధ నుండి, ప్రతి ఒక్క కష్టము, ప్రతి ఒక్క అలా ఆటుపోటు కేవలం నీ యొక్క విజయానికి మెట్లు. నేను ఈ విధంగా చెప్పాలి అంటే, నేను నిన్ను అన్ని విధాలుగా కూడా సిద్ధం చేయడానికి కదిలి రాబోతున్నాను నీ అర్థం. మిమ్మల్ని ఉన్నతమైనటువంటి స్థాయికి తీసుకువెళ్ళబోతున్నాను. నీవు అనుకుంటున్నావేమో ఈ యొక్క కథ అనేది ముగిసిపోయింది అని. కానీ కానే కాదు, నీ యొక్క కథ అనేది ఇప్పుడే ప్రారంభం అవ్వబోతుంది. రాబోయే కాలంలో నీవు అదే పొందబోతున్నావు. నీవు ఎప్పుడూ కూడా ప్రార్థన చేశావు కదా, నేను ఈ యొక్క సందేశాన్ని ఈరోజు వింటున్నాను అంటే కారణం నేనే అనుకో. అంటే రాబోయే రోజుల్లో నీ యొక్క జీవితాన్ని ఒక ఎత్తుగా తీసుకువెళ్ళబోతున్నాను అన్నమాట. నీవు కేవలం స్వప్నాలనే చూశావు, కానీ ఇప్పుడు నీ యొక్క జీవితాన్ని బ్రతుకుతావు. చూడు, నేను నా యొక్క సందేశాన్ని ఎప్పుడూ కూడా ఏ మనిషికి కూడా, ఎవరిని కూడా అనవసరమైనటువంటి వారికి తగినంత విధంగా పంపించబోతున్నాను. ఎందుకంటే ఈ యొక్క సందేశం ఈరోజు నీకు చాలా ముఖ్యం కాబట్టి ఈరోజు నీ ముందుకు వచ్చింది. అయితే నా చేతులతో ఎంతో మందిని ఆదుకున్నాను. నా చేతులతో ఎంతో మందిని కింద పడిన వారిని కూడా పైకి లేపాను. అయితే నిన్ను కూడా మధ్యలో ఎక్కడ విడిచిపెట్టలేదు. గుర్తుపెట్టుకో. ఈ ఒక్కటి కూడా గుర్తుంచుకుంటే చాలు. చాలా కాలం నుండి నీవు అంటే ఒక దశ నుండి కూడా ఎక్కువగా బాధపడుతూ వచ్చావు. ఆగిపోయినటువంటి జీవితం ముందుకు వెళ్ళడం, అప్పుడు బాధ కావచ్చు, ఉద్యోగం బాధ కావచ్చు, లేదంటే అప్పుల బాధలు, వివాహ బంధంలో బాధలు కావచ్చు, ధన సమస్యలు కావచ్చు, ఇలా ఏదైనా కావచ్చు. ఎక్కడ ఉన్నటువంటి వాడు అక్కడే ఆగిపోతున్నావు. పైకి లేవాలి అన్నా కూడా లేవలేకపోతున్నావు. నీ నుండి ఏదో ఒక దుష్ట శక్తులు కావచ్చు, లేదంటే దుష్ట సాహసం కావచ్చు, లేదంటే ఇంట్లో ఉన్నటువంటి ప్రతికూలమైనటువంటి వాతావరణం కావచ్చు. ఇటువంటివి అన్నీ కూడా నిన్ను నేను ఎక్కువగా బాధ పెడుతూ ఉన్నాయి. అయితే నీవు ఏం చేయాలనుకుంటున్నా కానీ ముందుకు సాగలేకపోతున్నావు. సొంత వారు దూరం అవ్వడం, నీ యొక్క కష్టార్జితం అనేది ఫలితం రాకుండా రాత్రులు నిద్రలు లేకపోవడం, బాధ, ఇటువంటివి అన్నీ కూడా నీ యొక్క మనసులో ఉన్నటువంటి చిరునవ్వును, అధైర్యంతో ఇది అంతా కూడా సాధారణమైనటువంటి విషయం కాదు. సాధారణమైనటువంటి ప్రజలు ఇలా ఉండలేరు. అయితే ఈ రోజున నీవు ఈ యొక్క సందేశాన్ని వింటున్నావా అంటే, ఈ సందేశం కేవలం నీదే. అలసమైనటువంటి గొప్ప సూచన ఈ రోజున నీవు పొందబోతున్నావు. నీకు ఒక సమయము అనేది ఈ రోజు నేను ఇవ్వబోతున్నాను. నీకు సిద్ధం అవ్వడానికి, ఇప్పుడు నీ యొక్క జీవితంలో ప్రవేశించినటువంటి ఒక బంధం కోసం నీవు నిరీక్షణ అనేదిగా ఉంటుంది. ఇది కేవలం నీకు మార్పు మాత్రమే కాదు, గుర్తింపు వచ్చేటువంటి సమయం. నీకు తప్పక గుర్తిస్తారు. ఎవరు నిన్ను కేవలం నీతోనే ఉంటున్నారు, ఎవరు నీ యొక్క ఆత్మతో అనుబంధించినటువంటి వారు, ఎవరు నీ యొక్క సమయంని, ఎవరు నీకు ఎక్కువగా సహాయం అనేది అందిస్తూ ఉన్నారు, ఎవరు నీకు భిక్ష పెట్టారు, ఇవన్నీ అవకాశాలు వేటకు చూపించారు. ఇటువంటివి అన్నీ కూడా నీవు జ్ఞాపకం చేసుకొని వారికి కృతజ్ఞతాపూర్వకంగా ఒక్కసారి కృతజ్ఞతలు తెలియజేసుకో. మరి ఇప్పుడు నీ యొక్క సమయం సమీపంలోనే ఉంది కదా. అంత సమీపంలో నీవు దాన్ని అనుభూతి చెందుతున్నావా అంటే, సరిగ్గా నీవు ఇప్పటి నుండి నీ యొక్క జీవితాన్ని మరింత అధికంగా అభివృద్ధి పాదంలోకి తీసుకువెళ్ళబోతున్నావు. అయితే
ఖాళీ సమయంలో ఎప్పుడూ కూడా అనవసరమైనటువంటి వాక్యాలతో, అనవసరమైనటువంటి స్నేహబంధాలతో, అనవసరమైనటువంటి అధికంగా అసలు ఎవరిని కూడా లేనిపోయినటువంటి ఆలోచనలతో నీ యొక్క జీవితాన్ని ఇక్కడి నుండి అసలు గడపవద్దు. నీపై నువ్వు లక్ష్యంపై దృష్టి పెట్టి ప్రతి ఒక్క అడుగుపై ప్రతి ఒక్క క్షణం నీకు చాలా ఇంట్రెస్ట్గా ఇది ఎందుకు మార్చిపోతున్నావు, నీవు ఆలోచించినటువంటి ఆలోచన మీద కూడా పెట్టుబడేటువంటి దృష్టి అనేది నీ యొక్క మార్గం మీద ఎందుకు పెట్టలేకపోతున్నావు, నీపైన నువ్వు దృష్టి పెట్టుకో. ప్రతి అడుగుపైన, ప్రతి కన్నీటిపై, ప్రతి రాత్రిపై, ప్రతి ఒక్క దానిపై, ఒక కొత్త ప్రారంభం అయ్యేటువంటి జీవితంపై నీవు దృష్టి అనేది సారించాలి. లేచి అక్కడే ఆగకుండా ఎగిరినటువంటి నీకు ఇప్పుడే నీవు మార్పు అనేది రావడానికి ప్రయత్నించు. నీ యొక్క ఎనర్జీని అంతా కూడా మారిపోతుంది, నీ యొక్క ఆలోచనలు అంతా మారిపోతాయి, నీ యొక్క మార్గము అన్నీ కూడా సుగమం అవుతుంది. మరి నెమ్మదిగా నీ యొక్క జీవితంలో గందరగోళ ధారణ అన్నీ కూడా సులభంగా కాబోతున్నాయి. ఎందుకంటే నిన్ను నీవు తక్కువ అసలు చేసుకోవద్దు. నేను నిన్ను ఎప్పుడూ కూడా ఒక గొప్ప స్థాయిలో ఉంచుకుంటాను, కానీ నీవు తక్కువ చేసుకుంటూ ఉంటున్నావు. నీ యొక్క హృదయం ఇప్పుడే చాలా ప్రశాంతంగా ఉంది అని చెప్పి నాకు అనిపిస్తుంది. నిజమేనా? నీ యొక్క భాగ్యం అంతా కూడా అనేది కనబడుతూ ఉంది. మరి నిన్ను ఆపేవారికి ఎవరూ లేరు. నీకు ఇప్పుడు కొత్తగా ఏదైనా కానీ అనిపిస్తుందా అంటే చిరునవ్వు వస్తుందా? ఇంకెందుకు ఆలస్యం? నీ పెదవులపై చిరునవ్వు వికసించు. నీకు గుర్తింపు ఒక కొత్త ఎత్తుకు తీసుకువెళ్ళబోతున్నాయి. ఈసారి నువ్వు కాస్త ఓపికతో, అంటే ఓడిపోవడానికి అవకాశమే లేదు. ఇక నీవు గెలవడానికే పట్టుపట్టావు. నీవు చాలా భరించావు. కొన్నిసార్లు నీతో నీవు ఎన్నో రకాలుగా నరకయాతన చెందుకుంటూ మాట్లాడుకుంటూ బాధపడుతున్నావు. ప్రతి దాని గురించి కూడా బాధ. ప్రతి రాత్రి కూడా నిన్ను ఇక్కడే ఆగిపో అని చెప్పేటువంటి ప్రతి రాత్రి కూడా ఇక నుండి నిన్ను చూసి పారిపోతుంది. ఏదైతే నీ యొక్క అంటే ఆ యొక్క చీకటి అనేది ఉంటుందో ఆ చీకటి అంతా కూడా పారిపోయి వెలుగు రాత్రి నీకు ప్రకాశంగా ఉంటుంది. ఈ యొక్క మాటలు అన్నీ కూడా నీ జీవితంలో నిజం కాబోతున్నాయి. నిన్ను నేను మోసం చేసేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు తక్షణం ఆ యొక్క ఫలితాన్ని అనుభవించక తప్పదు. మరి వారికి కొంచెం ఆలస్యంగా అయినా సరే ఈ యొక్క బాధ అనేది కలగవచ్చు. తర్వాత వారు తప్పకుండా నీ యొక్క మోసం చేసినటువంటి ఫలితమే ఇది అని చెప్పేసి తెలుసుకుంటారు. ఇంకేంటి, ఇంకేం కావాలి? నీ యొక్క జీవితానికి చెప్పు. ప్రతి ఒక్కటి కూడా నీకు అంతా కూడా అర్థం అవ్వాలి అని నేను సిద్ధంగా ఉన్నాను. లేచి నీ యొక్క పనులు నీవు సక్రమంగా నెరవేర్చుకో. ఇక అంతా కూడా నేనే చూసుకుంటాను. మరి విన్నారు కదండి ఈరోజు అమ్మవారి యొక్క సందేశం. అందించినట్టు ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా మరికొందరికి షేర్ చేయండి. ఓం శ్రీ మాతరే నమః. శ్రీ గురుభ్యో నమః. జై దుర్గా భవాని.